అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవికి రాజు సింహం. ఒకరోజు సింహం చాలా ఆకలిగా ఉంది. ఆహారం కోసం అడవి మొత్తం పెద్ద పెద్దగా గాండ్రిస్తూ తిరుగుతుంది. ఇంతలో అటువైపుగా వెళ్తున్న గాడిద మరియు కోడి కనిపించాయి. సింహం మనసులో అనుకుంటుంది, అబ్బా! ఈరోజు చాలా మంచి ఆహారం దొరికింది. ఆ బలిసిన గాడిద ఎంత రుచిగా ఉంటుందో అని ఊహల్లోకి వెళ్ళిపోయింది. గాడిద, కోడి అలా సరదాగా మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తున్నాయి. ఈలోపు సింహం ఊహల్లో నుండి బయటకు వచ్చి ఒక్కసారిగా గాడిద పైకి దూకపోయింది. కోడితో మాటల్లో పడి గాడిద సింహాన్ని చూడలేదు. అటువైపు చూస్తున్న కోడికి సింహం కనిపించింది. ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచింది. ఇంతకు ముందు ఎప్పుడూ కోడిని గాని దాని అరుపును గాని తెలియని సింహం, ఇదేందా ఇది నేను చూడలే, అబ్బో ఇంత గట్టిగా అరుస్తుందంటే ఇదేదో మనకంటే బలమైనదే అనుకొని అక్కడి నుండి పారిపోయింది. పారిపోతున్న సింహాన్ని చూసి గాడిద గర్వంతో గట్టిగా నవ్వుతూ కోడితో ఇలా అంటుంది, అట్లుంటది మనతోని. గొప్పలకు పోయి పారిపోతున్న సింహం వెనుక పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తిన సింహం అలసిపోయి ఆగి, ఈ కొత్త జంతువు నా వెనకేమైనా వస్తుందా అని వెనక్కి తిరిగి చూసింది. ఈలోపు గాడిద సింహానికి దగ్గరగా వచ్చింది. అసలే మంచి ఆకలితో ఉన్న సింహం సింగిల్ గా దొరికిన గాడిదను వదులుతుందా? అయిపోయి